భగవద్గీత అర్జున విషాదగాథ రెండవ శ్లోకం. దృష్టోతు పాండవానీకం వూఢ్యం దుర్యోధనస్తదా ఆశ్చర్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. ఓ రాజా, పాండుతనయులు ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన పిదప రాజు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు. అదేవిధంగా బుద్ధి కూడా ధర్మం విషయంలో గుడ్డిది. అలాగే అతని పుత్రులు కూడా ధర్మం విషయంలో గుడ్డివారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలుసు. తన పుత్రులు ఎన్నడూ ధర్మాన్ని తన జీవితంలో పట్టుకోలేదని. కానీ పాండవులు పుట్టుకతోనే ధర్మంగా ఉండేవారు. పాండవులతో తన పుత్రులు ఎన్నడూ ఒప్పందానికి రారు అన్న విషయం కూడా ధృతరాష్ట్రునికి తెలుసు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతర్ధానాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశతో ఉన్నట్టి రాజుకి ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఈ విషయం ఆశ్వాసంగా ఇచ్చాడు. పాండవ సేన బలాన్ని చూసిన తరువాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురత దాచలేకపోయింది. దుర్యోధనుడు పైకి ధైర్యంగా కనిపించినా కూడా లోపట భయపడుతూనే ఉంటాడు. తన గురువైన ద్రోణాచార్యుణ్ణి ఈ విధంగా చెప్తారు. గురుదేవా, మీరు వెళ్ళి పాండవుల యొక్క సైన్యం ఏ విధంగా ఉందో చూసిరండి, అంచనా వేయండి అని చెప్పి పంపిస్తారు. తను చూడటానికి బయటకు ఎంత ధైర్యంగా ఉన్నా లోపట మాత్రం భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే స్వయంగా కృష్ణుడే పాండవులకు అండగా ఉండేటప్పుడు ఈ యుద్ధం గెలిచే అవకాశం ఎక్కువగా వారికే ఉంటుందని.